Once again, I welcome you all to our Bible study. We are studying missions, and today we'll be studying the life and ministry of Graham Staines, the missionary from Australia who came all the way to India. దేవునికి వందనాలు చెల్లించుకుందాం. ఈ దినము మనము మన మిషన్స్ అంశం ఏంటంటే మన పాఠం యొక్క అంశం ఏంటంటే గ్రహాం స్టేన్స్ యొక్క జీవితం మరియు సేవ. గ్రహాం స్టేన్స్ యొక్క జీవితము మరియు సేవ. యోహాను సువార్త 15వ అధ్యాయము 18 నుండి 20 వచనం మనం చదువుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 18 నుండి 20 వచనం మనం చదువుకుందాం. జాన్ చాప్టర్ 15 verses 18 to 20. దయచేసి చదవండి. నీకంటే ముందుగా నన్ను దేశించాలని మీరు లోక సంబంధమైన ఎడల లోకము తన వారిని స్నేహించును. అయితే మీరు లోక సంబంధులు కాదు, నేను మిమ్మను లోకంలో నుండి ఏర్పరచుకుంటుంది, అందుచేతనే మిమ్మను దేశించుతుంది. దాసుడు తన యజమాని కంటే గొప్పవాడు కాడని నేను మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకోండి. లోకంలో హింసించిన ఎడల నిన్ను కూడా హింసిద్దరు. నా మాట కైకొనని ఎడల మీరు ఆ మాట కూడా కైకొనరు. John chapter 15 verse 18 to 20. If the world hates you, keep in mind that it hated me first. If you belong to the world, it would love you as its own. As it is, you do not belong to the world, but I have chosen you out of the world. That is why the world hates you. Remember the words I spoke to you. No servant is greater than his master. If they persecuted me, they will persecute you also. If they obeyed my teaching, they will obey yours also. గ్రహాం స్టేన్స్ ఈయన ఆస్ట్రేలియాలో పుట్టినాడు. జనవరి 18th 1941 ఈయన జన్మదినం. ఆస్ట్రేలియాలో పుట్టినాడు. అయితే 10 సంవత్సరాలు ఉన్నప్పుడు యేసు ప్రభుని సొంత రక్షకునిగా తను అంగీకరించినాడు. ఎన్ని సంవత్సరాలు ఉంటే 10 సంవత్సరాలు ఉన్నప్పుడు దేవుడు కొన్నిసార్లు విచిత్రంగా ఆయన సేవ కొరకు ఏ విధంగా పిలుచుకుంటాడో మనం చూస్తాం. 10 సంవత్సరాలకు తను యేసు ప్రభుని నమ్ముకుంటాడు. ఆ తర్వాత తను ప్రభువులు ఎదుగుతుంటాడు. ఆ తర్వాత బాప్తిజం తీసుకుంటాడు. ఒకసారి ఒక భక్తుడు వచ్చి తను అక్కడ వాక్యం చెప్తుంటాడు. ఏ వాక్యం అంటే మార్క్స్ వార్త 1వ అధ్యాయము 35 నుంచి 42 వచ్చినారు. Gospel according to Mark chapter 1 verses 35 to 42. ఆయన మొదలుగడని లేచి ఇంకనూ చాలా చీకటై ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశంలోకి వెళ్ళి అక్కడ ప్రార్థన చేస్తున్నాను. సీమోనును అతనితో కూడా ఉన్నవారు ఆయన వెలుగు వెళ్ళి ఆయనను కనుగొని అందరూ నిన్ను వెలుస్తున్నారని ఆయనతో చెప్పగా, ఆయన ఇతర సమయంలో ఆ గ్రామంలోను నేను ప్రకటించినట్లు వెలుతో రండి, ఇన్ని నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చిందని వాళ్ళతో చెప్పాను. ఎన్ని వరకు 41 వరకు. ఆయన గలిలయ వారి సమాజ మందిరంలో ప్రకటించుతూ దెయ్యములు నన్ను వినబడుచున్నాను. ఒక కుష్ఠరోగి ఆయన ఎద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాలించి, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనగా ఆయన దగ్గరపడి చేయి సాగి ఆయన్ని ముట్టి, నాకు ఇష్టమే, నీవు శుద్ధుడు కమ్మని వాడితో చెప్పాను. ఇక్కడ మనం చూస్తున్నాము మార్క్స్ చాప్టర్ 1 verses 35 to 41. Verily in the morning, while it was still dark, Jesus got up, left the house and went off to a solitary place where he prayed. Simon and his companions
went to look for him, and when they found him, they exclaimed, "Everyone is looking for you." Jesus replied, "Let us go somewhere else to the nearby villages, so I can preach there also. That is why I have come." So he traveled throughout Galilee, preaching in their synagogues and driving out demons. A man with leprosy came to him and begged him on his knees, "If you are willing, you can make me clean." Filled with compassion, Jesus reached out his hand and touched the man. "I am willing," he said, "be clean." Immediately, the leprosy left him and he was cured. ఈ వాక్య భాగము మొత్తను గ్రాహం స్టెయిన్స్ చదివే సమయంలో, అంటే అప్పుడు ఆ టైంలో ఇండియా గురించి, ఇండియాలో సేవ, ఎందుకంటే తను ప్రభుని నమ్ముకున్నాడు కనుక 10 సంవత్సరాలకి. ఆ తర్వాత యవనస్తుడిగా ఉన్నప్పుడు బాప్తిజం తీసుకున్నాడు. ఇంకా ప్రభులు ఎదుగుతున్నాడు. ప్రభు ఎదిగే సమయంలో మరి ఇండియాలో ఈ విధంగా మరి లెప్రసీ పేషెంట్స్ మధ్యలో సేవ చేస్తున్నారని చెప్పేసి మిషనరీస్, వాళ్ళ దేశస్తులు ఎవరంటే ఆస్ట్రేలియా వాళ్ళు, అక్కడ వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నారు, వాళ్ళకి సువార్త చేస్తున్నారు అని విన్నప్పుడు అతనికి ఒక ఆశ వచ్చింది. ఏంటంటే ఎట్లా ఎట్లా ఉంటుంది ఇది ఈ సేవ అని చెప్పేసి తను ఆలోచన చేయటం స్టార్ట్ చేసి తను ఆ టైంలో ఆ విధంగా ఆలోచన ఉన్నప్పుడు ఈ వాక్యాన్ని చదువుకున్నప్పుడు తను మరి ఏమైపోయిందంటే, ఇంకా నేను సేవ చేయాలి. తనకు ఒక దృఢ నిశ్చయం తీసుకున్నాడు. అంటే నేను సువార్త సేవ నేను చేయాలి అని అనుకున్నప్పుడు, దేవుని పిల్లారా, మరి ఆ టైంలో తను ఒక క్లర్క్గా, ఒక గుమాస్తాగా ఒక కంపెనీలో జాయిన్ అయినాడు. ఎందుకంటే దేవుని పిల్లారా, సువార్త సేవకులు వీళ్ళందరూ మనం చూసుకున్నట్లయితే వాళ్ళ జీవితాల్లో వాళ్ళ దగ్గర మరి సరైన డబ్బులు లేకుండా ఎంతో భయంకరమైన పరిస్థితుల్లో ఉండేవాళ్ళు అనమాట. అటువంటి వాళ్ళని దేవుడు పట్టుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈయన ఒక చిన్న కంపెనీలో ఒక గుమాస్తాగా క్లర్క్ జాయిన్ అవుతాడు. జాయిన్ అయ్యి ఎప్పుడైతే ఈ వాక్యము చేత మరి దేవుడు అతనితో మాట్లాడినప్పుడు తను ఏం చేస్తాడంటే, ఇంకా నేను బైబిల్ కాలేజ్ వెళ్ళిపోతా అని చెప్పేసి తను క్వీన్స్లాండ్ బైబిల్ ఇన్స్టిట్యూట్లో తను జాయిన్ అయిపోతాడు. తను జాయిన్ అయిపోయి అక్కడ బైబిల్ ట్రైనింగ్ చేస్తుంటాడు. అప్పుడు మరి ఈ విధంగా బైబిల్ ట్రైనింగ్ చేసే సమయంలో కూడా తను వేరా అనే ఒక మిషనరీ, ఒక సిస్టర్, తను బీహార్లో ఒరిస్సాలో సేవ చేస్తుందని తెలుసుకొని తను ఏం చేస్తాడంటే, మరి ఎవాంజలికల్ మిషనరీ సొసైటీ అది దానికి అప్లై చేస్తాడు ఇండియాలో. నేను కూడా వచ్చి సేవ చేస్తా అని చెప్పేసి తను అప్లై చేస్తాడు. అప్లై చేసి మళ్ళీ తను తన అంకుల్ ఉంటాడు, తన చిన్న ఆయన. తన అంకుల్కి కొడుకులు ఉండరు, 2 కూతుర్లు ఉంటారు. కానీ పెద్ద మరి కలప బిజినెస్ ఉంటుంది, టేకు చెక్కలు ఉంటాయి కదా, టింబర్ డిపో ఉంటుంది అన్నమాట. పెద్ద బిజినెస్ అయినది, చాలా పెద్ద బిజినెస్. అయితే ఈయనకి ఈయన కొడుకులు లేరు. ఆయన పేరు బెన్. కొడుకులు లేరు, 2 కూతుళ్ళు. ఆయన ఎప్పుడు ఈ గ్రాహం స్టెయిన్స్ గురించి ఆలోచన చేసేవాడు. నా బిజినెస్ నా తర్వాత గ్రాహం స్టెయిన్సే మరి చూసుకోవాలా అని ఎప్పుడు ఆయన గురించి ఆలోచన ఉంటుంది. ఆలోచన చేసినప్పుడు మరి తను అంతకుముందే ఎప్పుడైతే ఈ గుమాస్తా జాబ్ వదిలిపెట్టి నేను బైబిల్ కాలేజ్ పోతున్నా అని చెప్పేసి వాళ్ళకి పోయి చెప్తాడు. ఆ కంపెనీ మేనేజర్కి తను అంటాడు, "నువ్వు క్లర్క్గా జాయిన్ అయినావు, మంచి పని చేస్తున్నావు. కొన్ని రోజులు అయితే నువ్వు అకౌంటెంట్గా నీకు ట్రైనింగ్ ఇచ్చి అకౌంటెంట్గా నువ్వు మారిపోతే నీ పొజిషన్కి మంచి హై వెళ్ళిపోతుంది" అని అంటాడు. అంటే నాకు అదేం వద్దని చెప్పేసి బైబిల్ కాలేజ్ నేను పోతున్నాను చెప్పేసి అన్నప్పుడు వాళ్ళు ఏమంటారంటే, "నువ్వు మళ్ళీ మనసు మార్చుకొని వచ్చి మళ్ళీ జాయిన్ అయిపో" అని. అంటే అటువంటి నమ్మకమైన వ్యక్తి అనమాట ఆయన. "నువ్వు మళ్ళీ జాయిన్ అయిపో, నేను మీకోసం వెయిట్ చేస్తాం" అని చెప్పేసి వాళ్ళు అంటారు, ఆ కంపెనీ వాళ్ళు. ఇక్కడ కూడా వాళ్ళ అంకుల్ మరి బెన్, ఆయన బ్రాండన్,
ఆయన కంపెనీ పేరు అంటే బ్రాండన్ టింబర్స్ అని. ఆయన తను ఈయన చెప్తాను అనమాట, నేను బైబిల్ కాలేజీ పోతాను, నేను ఇండియాకి సేవకి వెళ్ళిపోతున్నా అని చెప్పేసి నాకు ఆశ ఉందని చెప్తే తను ఏమంటాడంటే, నా కూతురు లేరు, నా కొడుకులు లేరు, నువ్వే కొడుకు నాకు, నువ్వే ఈ కంపెనీ చూసుకోవాలా, ఈ కంపెనీ చూసుకుంటే నువ్వు మంచిగా మొత్తం ఇక నువ్వే చూసుకుంటావు, నీకు మంచి ఉన్నత స్థితికి వెళ్ళిపోతావు అని తను అంటాడు అన్నమాట. అంటే తను ఏమంటే, ద చైల్డ్ ఆఫ్ ద కింగ్ విల్ డూ ద కింగ్స్ వర్క్ అంటాడు. వాళ్ళ అంకుల్తో అంటాడు అన్నమాట. ద చైల్డ్ ఆఫ్ ద కింగ్ విల్ డూ ద కింగ్స్ వర్క్ అంటే అర్థం ఏంటి? రాజు యొక్క కుమారుడు రాజు యొక్క పని చేస్తాడు చిన్నాయన అని చెప్పేసి అంటాడు అన్నమాట. కదా, ఎంత అంటే ధైర్యం ఉండాలి కదా మాట చెప్తాను కూడా. అంటే అది దేవుని యొక్క ప్రేరేపణ. అది ఆ టైంలో ఆ విధంగా ప్రేరేపణ. అంటే నేను దాని అర్థం ఏంటంటే, ఒక రాజు యొక్క కుమారుడు రాజ్యం పనే చేస్తాడు అని చెప్పినాడు అన్నమాట. సరే నీ ఇష్టం అని చెప్పేసి తను అంటాడు. అంటే తను వెళ్ళిపోతాడు కదండి. తను అక్కడి నుంచి తను ఇండియాకి వస్తాడు. ఇండియాకి 1965లో వస్తాడు కదండి. 65 వచ్చినప్పుడు ఆయన వయసు ఎంత అంటే 24 ఇయర్స్. కేవలము 24 ఇయర్స్ ఏజ్లో తను ఇండియాకి వస్తాడు. వచ్చినప్పుడు ఈ ఇండియాలో సేవ గురించి అంతా వింటాడు కదా. అంతేకాకుండా లెప్రసీ వీళ్ళ మధ్యలో మరి అవన్నీ తను వేరే మిషనరీస్ తో విన్నప్పుడు నిజంగా ఆ మయూర్ బంజ్ అనే స్థలానికి వచ్చినప్పుడు చాలా మంది లెప్రసీ పేషెంట్స్ కనపడుతుంటారు. ఎక్కడ పోయినా కూడా వాళ్ళు కనపడుతుంటారు. వాళ్ళు కనపడినప్పుడు వాళ్ళని చూసి వాళ్ళకి బాగా జాలి వచ్చేస్తుంది. ఇక ఇమ్మీడియట్లీ ఆయన ఏం చేస్తాడంటే ఈ తన సేవ స్టార్ట్ చేస్తాడు. ఏంటి? ఈ లెప్రసీ పేషెంట్స్కి సేవ చేయటం, వాళ్ళ పుండ్లు కడగటము, వాళ్ళకి పట్టీలు కట్టటము, ఈ విధంగా మరి వాళ్ళకి మందులు ఇవ్వటము, ఈ విధంగా చేయటము తను స్టార్ట్ చేసింది. అయితే దేవుని బిడ్డలారా, మరి ఈ విధంగా చేస్తున్నప్పుడు దేవుడు తనకు ఒక సాటి అయిన సహాయం కూడా కావాలని చెప్పేసి అదండి ఒక భార్య కూడా ఇస్తాడు. రోమన్లు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28 చదువుకుందాం మనం. Romans 8 and verse 28 చదువుతావా? అది చదువుతావా? 8:28. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నదాన్ని ఎరుగుదము. Romans 8:28. And we know that all things work together for good to them that love God, to them who are the called according to his purpose. కనుక ఆయన చిత్తం చొప్పున పిలువబడిన వారికి దేవుడు ఏం చేస్తాడంట? ప్రతిదీ అనుకూలపరిచి ఆయన చేస్తాడు, ఆయన మేలు చేస్తాడు. అయితే దేవుని బిడ్డలారా, ఈయన చెప్పిన కదా మరి క్వీన్స్లాండ్లో తను జన్మించాడని చెప్పినాను కదా. అయితే ఆ క్వీన్స్లాండ్లో అదే ప్రాంతంలో మరి ఒక అమ్మాయి ఉంటుంది. ఆమె పేరు గ్లాడిస్. ఆమె పేరేంటి? గ్లాడిస్. ఆమె 13 సంవత్సరాలు ఉన్నప్పుడు దేవుని వాక్యం విని మారుమనసు పొందుతుంది. దేవుని వాక్యం విని మారుమనసు పొంది తను ఇంకా దేవునిలో ఉంటుంది. దేవునిలో ఉండి ఎప్పుడు వాక్యము, ఎప్పుడు స్వాత సేవ గురించి వినటము, ఇవన్నీ తను మరి చేస్తుంది. అయితే దేవుని బిడ్డలారా, 1964లో మరి తను 13 సంవత్సరాలుగా ఉన్నప్పుడు మరి ఫ్రెండర్స్ కాంగ్రిగేషనల్ చర్చ్ అక్కడ తను మరి ప్రభువుని నమ్ముకుంటుంది కదండి. అప్పుడు తను మరి దేవుడు నన్ను పిలుస్తున్నాడు, 13 సంవత్సరాల అమ్మాయి దేవుడు నన్ను పిలుస్తున్నాడు అని చెప్పేసి తను పట్టుదల
కలిగి తన జీవితం ప్రభుకి ఇచ్చేస్తుంది. ఆ తర్వాత తను కూడా మినిస్ట్రీకి తను ప్రిపేర్ అవటము స్టార్ట్ చేస్తుంది. తను కూడా ఇండియా గురించి వినటం స్టార్ట్ చేసింది. ఇండియాలో ఈ విధంగా చాలామంది మరి భయంకరంగా ఈ ఒరిస్సాలో మయూర్భంజ్లో చాలా బాధపడుతున్నారని చెప్పేసి అన్ని విన్న తర్వాత తను కూడా ఏం చేస్తా అంటే తను ఒక నర్స్గా ట్రైనింగ్ పోతుంది, నర్స్ ట్రైనింగ్ అవుతుంది. నర్సే కాదు, ఆ తర్వాత తను మిడ్ వైఫరీ అంటే మరి డెలివరీ టైంలో దగ్గర మంత్రసానం ఉంటుంది కదా, ఆ డెలివరీ టైంలో దగ్గర ఉండేవాళ్ళు. అంతేకాకుండా మరి డాక్టర్స్ అంటే డెలివరీ టైంలో మరి దగ్గరగా ఉండి అవన్నీ చూసుకోవటం, అది ట్రైనింగ్. ఇవన్నీ ట్రైనింగ్ పొందుకుంటుంది అన్నమాట. ఇవన్నీ ట్రైనింగ్ పొందుకుంటుంది. ఆ తర్వాత మళ్ళీ తను ఏం చేస్తా అంటే మరి ఇంకా 18 years అప్పుడు ఏం చేస్తా అంటే తను నేను కూడా మిషనరీ సేవకి వెళ్ళిపోతా, 18 years ఉన్నప్పుడు మిషనరీ సేవకి వెళ్ళిపోతా అని చెప్పేసి తను కూడా ఏం చేస్తా అంటే ఆపరేషన్ మొబిలైజేషన్లో జాయిన్ అవుతుంది. దేంట్లో? ఆపరేషన్ మొబిలైజేషన్ అంటే ఇప్పుడు మన బ్రాంచ్ ఇక్కడ హైదరాబాద్లో ఉంది, గీడిమట్లలో కదా ఆపరేషన్ మొబిలైజేషన్. మరి ఏనో బ్రదర్ దాంట్లో దాదాపు 15-20 సంవత్సరాలు చేసింది, దాంట్లో ఉద్యోగం చేసింది. కనుక అదేం పిల్లారా, ఈ ఆపరేషన్ మొబిలైజేషన్ అనేది చాలా ప్రాంతాల్లో చాలా దేశాల్లో మరి ఉన్నది. అయితే తను దాంట్లో జాయిన్ అయ్యి తను ఎక్కడ పోతుందంటే సింగపూర్, మలేషియా, తర్వాత యూరోపియన్ కంట్రీస్ వెళ్తుంది. అంతేకాకుండా మరి ఆ తర్వాత తను ఇండియాకు వస్తుంది, ఇండియా దేశం వస్తుంది. ఇండియా దేశం వచ్చినప్పుడు అక్కడ ఇండియాలో మరి తను ఈ గ్రహాం స్టెయిన్స్ గురించి తెలుసుకుంటాడు. గ్రహాం స్టెయిన్స్ ఒక ఆస్ట్రేలియన్ మిషనరీ యవనస్తుడు వచ్చి ఇక్కడ సేవ చేస్తుంటే మరి ఆయన గురించి తెలుసుకుంటుంది. తెలుసుకున్న తర్వాత మరి వాళ్ళు పెళ్లి చేసుకోవాలా అనే ఆలోచన వచ్చినప్పుడు, ఎందుకంటే ఇద్దరు సేవలో ఉన్నారు. మరి ఇంతకుముందు మనం చదువుకున్నాం కదా, విలియం కేరీ, ఆయనకు సేవ అంటే ఇష్టము, తన భార్యకి సేవ అంటే ఇష్టం లేదు. నేను ఇండియాకి రానంటాను కదా, అటువంటి సిచ్యుయేషన్ వాళ్ళది. కానీ ఇక్కడైతే వాళ్ళిద్దరు ఇండియాలో ఉన్నారు, సేవ చేస్తున్నారు. ఇద్దరు ఆస్ట్రేలియా వాళ్ళు మిగతా మిషనరీస్ చెప్తారు, మేము ఇట్లా పెళ్లి చేసుకోవాలన్నా అని చెప్పి అన్నప్పుడు అందరూ ప్రార్థన చేస్తారు. మిగతా మిషనరీస్ అందరూ ప్రార్థన చేసి ఇది దేవుడి చిత్తమే, మీరు పెళ్లి చేసుకోండి అని చెప్పేసి వాళ్ళు కూడా అంగీకరిస్తారు. అంగీకరించినప్పుడు మరి వాళ్ళు మళ్ళీ ఆస్ట్రేలియా పోయి అక్కడ పెళ్లి చేసుకుంటారు. కనుక నేను పిల్లారా, ఇది ఒక విచిత్రమైన సంగతి ఏంటంటే ఆస్ట్రేలియాలో వాళ్ళు ఇద్దరు ఉండేది ఎంత అంటే 30 కిలోమీటర్ల దూరమే. ఎవరు? స్టెయిన్స్, తర్వాత గ్రామ్ స్టెయిన్స్, తర్వాత గ్లాడిస్. వాళ్ళు ఎంత అంటే 30 కిలోమీటర్ల దూరమే వాళ్ళు ఉన్నది. కానీ ఒకరికొకరు పరిచయం లేదు. కానీ వాళ్ళు ఇక్కడ మిషన్ ఫీల్డ్కి వచ్చిన తర్వాత ఒకరినొకరు పరిచయం చేసుకున్న తర్వాత వాళ్ళు పెళ్లి చేసుకోవటం జరుగుతుంది. కనుకనే రోమిల రాష్ట్ర పత్రికలో 8వ అధ్యాయము 28 ఇప్పుడే మనం చదువుకున్నాం కదండి. ఏం చదువుకున్నాం? చదువు కదా మళ్ళీ. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుబటకై సమస్తమును సమకూడి జరుగుచున్నావని ఎరుగుదాము. కనుక దేవుడు అన్ని ఆయన అరేంజ్ చేస్తాడు, సమకూరుస్తాడు కదండి. ఈయనకు ఒక భార్య కావాలి. ఎటువంటి భార్య కావాలి ఇప్పడానికి? అక్కడ ఈయన లెప్రసీ అంటే లెప్రసీ పేషెంట్ల మధ్య సేవ చేసే ఒక క్వాలిఫైడ్ పర్సన్ కావాలి కదండి. ఈమె కూడా ఇండియాకు వచ్చింది. మరి ఈమెకే ఒక భర్త కావాలి, ఆయన కూడా మిషనరీ ఉండాలి. కనుక దేవుడు ముందుగానే మరి సిద్ధపాటు చేస్తాడు కదండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక మరి ఆ విధంగా వాళ్ళు ఇద్దరు పెళ్లి చేసుకున్నాక మరి తిరిగి వాళ్ళు మరి ఇండియాకి రావటం జరుగుతుంది. దేవుడు వాళ్ళని మరి
దీవించి ముగ్గురు పిల్లలు ఇస్తారు. ముగ్గురు పిల్లలు. ఒక అమ్మాయి, మరి ఆమె పేరు ఎస్తేర్ జాయ్. తర్వాత ఇంకొక బాబు ఫిలిప్ గ్రహాం. తర్వాత ఇంకొక బాబు తిమోతి హెరాల్డ్. ఈ విధంగా ముగ్గురిని దేవుడు వాళ్ళకి ఇస్తాడు. అయితే దేవుని బిడ్డలారా, ఈ విధంగా సేవ జరుగుతుంది. ఇంకా వాళ్ళు మరి చాలా పేషెంట్ల మధ్యలో సేవ చేస్తూ మరి అనేకులకి యేసుప్రభు యొక్క ప్రేమను చెప్తాము. ఇవన్నీ అక్కడ ఒక చిన్న చర్చ్ కూడా స్టార్ట్ చేసినారు. ఇవన్నీ జరుగుతున్నాయి. అయితే ఒకరోజు జనవరి 22, 1999 వాళ్ళు మిషనరీ సేవ మీద బయటికి వెళ్తారు. మిషనరీ సేవ మీద బయటికి పోయి అలసిపోయి వస్తారు. వాళ్ళకు ఒక వ్యాన్ ఉంటుంది. ఒక వ్యాన్లో మరి వాళ్ళు దాంట్లోనే పడుకుంటారు అలసిపోయి. గ్రహాం స్టెయిన్స్ ఆయన ఇద్దరు కొడుకులు, ఫిలిప్, తిమోతి, చిన్నపిల్లలే, యవ్వన పిల్లలు. వాళ్ళు దాంట్లో పడుకుంటే దేవుని బిడ్డలారా, ఈ మరి యేసు ప్రభు అంటే ద్వేషం ఉన్న వాళ్ళు వచ్చి ఏం చేసినారంటే కత్తులు, మరి కర్రలు ఇవన్నీ పట్టుకొని వచ్చేసి దాని చుట్టూ, ఆ జీప్ చుట్టూ వచ్చేసి ఏం చేసినారంటే మరి ఆ జీప్లో గడ్డి అంతా పడేసేసి లోపల పడేసేసి వాళ్ళని బయటికి రాకుండా చేసి కాలబెట్టేసినారు. కాలబెడితే వాళ్ళ ముగ్గురు అంటే గ్రహాం స్టెయిన్స్ వాళ్ళ ఇద్దరు పిల్లలు దగ్గర తీసుకొని ఇంకా దాంట్లోనే ఇంకా దేవుడిని స్తుతిస్తూ దేవుని ప్రార్థన చేస్తూ వాళ్ళు కాలిపోయినారు. అంటే గుర్తు రాకుండా అయిపోయినారు అన్నమాట. వాళ్ళు కాలిపోయి గుర్తు రాకుండా అయిపోయినారు. కనుక దేవుని బిడ్డలారా, మరి 22 నైట్ ఆ విధంగా జరిగింది. అంటే 23 అంటే రాత్రి 12:20, 12:30 ఆ టైంలో జరిగిన ఇదనమాట. మరి వీళ్ళు చనిపోయినారు. కనుక దేవుని బిడ్డలారా, మరి చూడండి ఎక్కడి నుంచి వచ్చినారు వీళ్ళు. ఆస్ట్రేలియా దేశం నుంచి ఇండియాకు వచ్చి మరి ఇండియాలో ఎవ్వరు ముట్టరు కదండి. లెప్రసీ పేషెంట్ అంటే ఓడిపోయిన ఎలగొట్టే వాళ్ళ మధ్యలో సేవ చేసి వాళ్ళని ముట్టి వాళ్ళని బాగు చేసి ఎంతోమంది బాగైనారు. వాళ్ళు వీళ్ళ సేవ ద్వారా, వీళ్ళ ప్రార్థన ద్వారా అనేకులు బాగుపడ్డారు, ప్రభుని నమ్ముకున్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, ఈ విధంగా మరి వాళ్ళు చనిపోయినారు. మత్తయి సువార్తలో మా వాక్యం చదువుకుందాం. మాథ్యూ 10:28 వర్స్ చదవండి. చదువుతావా? మాథ్యూ 10:28 చదువున్నాను. మరియు ఆత్మను కనుక మనం ఎవరికి భయపడాలో ఇక్కడ చూస్తాం. చదువుతాం ఇంగ్లీష్లో చదువు. And do not fear those who kill the body, but cannot kill the soul. Rather fear him who can destroy both soul and body in hell. అదండి ఎంత యేసు ప్రభు ఎంత మరి ఖచ్చితంగా ఇక్కడ చెప్తున్నా. అంటే దాని అర్థమైంది, మనుషులకు మీరు భయపడనక్కర్లేదు. ఎవరు చంపే వాళ్ళకి మనం భయపడనక్కర్లేదు అంటున్నాం. మనం చంపేస్తారు అంతే, కానీ మనల్ని ఇంకేం చేయలేరు. కానీ వాళ్ళకి భయపడదు. ఎవరికి భయపడాలంటున్నాడు? మనము మన శరీరాన్ని చంపి ఆత్మను కూడా చంపేసి మనల్ని నరకంలో పడవేసే వానికే మీరు భయపడాలి కదండి. దాని అర్థం ఏంటంటే ఎవరికి అధికారం ఎవరికున్నది? దేవునికి ఒక్కడికే ఉంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే
మనము మనుషుల్ని మనం చంపేస్తాడు అంతే, ఇంకేం చేయలేదు. కానీ దేవుడు ఏం చేస్తాడు, ఆయన మాట వినకపోతే, యేసు ప్రభు నమ్మకపోతే ఏం చేస్తాడు చివరిగా జడ్జిమెంట్ టైంలో, తీర్పు సమయంలో మరి వాళ్ళని మరి నరకంలో పడేస్తాడు. ఆయనకు భయపడండి అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి మీరు భయపడండి అంటున్నాడు. కనుక దేవుని పిల్లారా, మన జీవితంలో దాని అర్థం ఏంటంటే, మనుషుల్ని మనం చంపేసినా కూడా పుట్టి శరీరం మనం చనిపోతాము, మన ప్రాణం పోతుంది, కానీ మన ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోతుంది? దేవునికి దగ్గర వెళ్ళిపోతుంది. ఎందుకంటే మన ప్రభువుని నమ్ముకున్న బిడ్డలము మరి తప్పకుండా మన పరలోక రాజ్యానికి వెళ్తాం. ఇంకొక వాక్యం మనం చదువుకుందాము. రోమిల్ రాసిన పత్రిక 8:35 నుండి 39 వరకు. రోమన్స్ చాప్టర్ 8 verses 35 to 39. క్రీస్తు ప్రేమ నుండి ఆ, మనలను ఉమ్, ఎడబాపు వాడెవడు? శ్రమైనను, బాధైనను, ఉమ్, హింసైనను, ఉమ్, కర్తమైనను, ఉమ్, వస్త్రహీనతైనను, ఉమ్. ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపునా? Praise the Lord. నిన్ను గురించి ఉమ్, రాయబడినది ఏమనగా, నిన్ను బట్టి దీనివల్ల మేము ధరింపబడిన వారము, మరొక సిద్ధమైన గొడ్డు పిల్లమని మేము ఎంచబడిన వారము. ఆయనను మనల్ని ప్రేమించిన వారి ద్వారా మనం అన్నిటిలో అతిథిగా విజయం పొందుతున్నాము. మరణమైనను, జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, అన్యమైనను, రాబోయే వైద్యులైనను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభువైన యేసుక్రీస్తునందరి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాపు నేరవని రూఢిగా నమ్ముతున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కదండి, యేసు ప్రభు యొక్క ప్రేమ నుండి మనం ఎవ్వరూ ఏం చేయలేరు, ఎడబాపలేరు కదండి. ఇంగ్లీష్ చదువుతాను నాన్న, చదువు. రోమన్స్ 8 verses 35 to 39. Who shall separate us from the love of Christ? Shall tribulation or distress or persecution or famine or nakedness or danger or sword? As it is written, for your sake we are being killed all the day long. We are regarded as sheep to be slaughtered. No, in all these things we are more than conquerors through him who loved us. For I am sure that neither death nor life, nor angels nor rulers, nor things present, nor things to come, nor powers, nor height, nor depth, nor anything else in all creation will be able to separate us from the love of God in Christ Jesus our Lord. సో ఇక్కడ ఏం చూస్తున్నట్టు మనము, నోబడీ కెన్ సపరేట్ అస్ ఫ్రమ్ ద లవ్ ఆఫ్ గాడ్. మనల్ని యేసు ప్రభు యొక్క ప్రేమ నుండి ఎవ్వరూ మనల్ని ఎడబాపు చేయలేదు. కనుక దేవుని బిడ్డలారా, మరి మరోసారి గ్రాహం స్టెయిన్స్ చెప్పిన మాట మనం చదువుకుందాం. ఏంటంటే, ద చైల్డ్, అందరు చెప్పండి, ద చైల్డ్ ఆఫ్ ద కింగ్ విల్ డూ ద కింగ్స్ వర్క్. చెప్పండి గట్టిగా, ద చైల్డ్ ఆఫ్ ద కింగ్ విల్ డూ ద కింగ్స్ వర్క్. ద చైల్డ్ ఆఫ్ ద కింగ్ విల్ డూ ద కింగ్స్ వర్క్. ఆ తర్వాత మనం చూసాం ఏంటంటే, మరి గ్లాడిస్ తను ఒక మాట అంటది. తను సేవలకు వచ్చే సమయంలో తను ఒక చక్కటి మాట తనంటది. ఏంటంటే, ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ అ క్రిస్టియన్స్ లైఫ్ ఈజ్ టు నో ద విల్ ఆఫ్ గాడ్. చెప్పండి, ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ ఎ క్రిస్టియన్స్ లైఫ్ ఈజ్ టు నో ద విల్ ఆఫ్ గాడ్. మనసు చదువుకుందాం. ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ ఎ క్రిస్టియన్స్ లైఫ్ is to know the will of God. దాని అర్థం ఏంటంటే,
ఒక క్రైస్తవుని యొక్క జీవితంలో ప్రాముఖ్యమైనది ఏంటంటే దేవుని యొక్క చిత్తము ఎరుగుట కదండి. కనుకనే మరి దేవుడి చిత్తం తెలుసుకొని మనము మన జీవితం ముందుకు సాగటము చాలా ప్రాముఖ్యం. చివరిగా దేవుని బిడ్డలారా, ఈ సంఘటన జరిగిన తర్వాత మరి ఇండియా అంతా తెలిసిపోయింది. ఏది గ్రహాం స్టేన్స్ని తన ఇద్దరు కుమారులని కారులో పెట్టి కాలబెట్టేసినారు అని మరి చెప్పిన తర్వాత అప్పుడు ప్రైమ్ మినిస్టర్ అంటే వాజ్పేయి. ఎవరంటే ప్రైమ్ మినిస్టర్? అటల్ బిహారీ వాజ్పేయి. తను ఏమన్నాడంటే మా హెడ్ హ్యాంగ్స్ ఇన్ షేమ్ అన్నాడు. మై హెడ్ హ్యాంగ్స్ ఇన్ షేమ్ అంటే సిగ్గుతో నా తల వంచుకుంటున్నాను. మై హెడ్ హ్యాంగ్స్ HANGS హ్యాంగ్స్ ఇన్ షేమ్ కదండి. అంటే ఒక ప్రైమ్ మినిస్టర్ అనటము చాలా గొప్ప సంగతి కదా. కనుక దేవుని బిడ్డలారా, మరి ఇప్పుడు ప్రస్తుత టైంలో మనం ఏం చూస్తున్నామంటే ఇంకా అట్లా తగ్గించుకొని మాట్లాడటం లేదు కదా. ఇంకా మేము గొప్పగా చేసినామని చెప్పేసి అంటుంటారు. కనుక దేవుని బిడ్డలారా, మన జీవితంలో మనం ఎవరికి భయపడినక్కర్లేదు. ఎందుకంటే మరి మనం చనిపోతే కూడా మరి మనం ఎక్కడ పోతాము? పరలోక రాజ్యానికి వెళ్తాం. కానీ మనం ఎవరికి భయపడాలి? దేవునికి భయపడాలి. ఎందుకంటే ఆయన మన ప్రాణమును మన ఆత్మను ఎక్కడ తీసుకుపోతానికి? నరకాంలో పడేయటానికి ఆయనకి శక్తి ఉన్నది. కనుక మరి ఆయనకు భయపడాలి. కనుక దేవుని బిడ్డలారా, మన జీవితంలో జ్ఞాపకం చేసుకుందాం ఏంటంటే మిషన్ అంటే చాలా కష్టమైంది. అయినప్పటికీ మిషన్ సేవ చేసిన వాళ్ళ యొక్క జీవితం మనం చదువుకున్నాము, కొన్ని విషయాలు నేర్చుకుంటున్నాము. మరి మనం కూడా ప్రేరేపణ కలిగి మనం కూడా వేరే దేశాలు వెళ్ళాలి కదండి. వేరే దేశాలు మనం ఆఫ్రికా వెళ్ళాలి కదండి, ఏషియన్ కంట్రీస్ వెళ్ళాలి. మనం కూడా ఇంకా యూరోపియన్ కంట్రీస్ వెళ్ళవచ్చు. ఇప్పుడు మనకు అవకాశాలు ఉన్నాయి. మనం కెనడా వెళ్ళొచ్చు కదండి, ఈ విధంగా ఇంగ్లాండ్ వెళ్ళొచ్చు, జర్మనీ వెళ్ళొచ్చు, సువార్త మనం ప్రకటించవచ్చు. కనుక దేవుడు కొద్ది మాటలు దీవించిన గాక. మరి దేవుడు మనల్ని అందరినీ తన కృపలో భద్రపరిచి మరి తన సేవ కొరకు నడిపించిన గాక.